ఖమ్మంలో ఇటీవల చనిపోయిన రైతు ప్రభాకర్పై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. చనిపోయిన వ్యక్తి తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో A1గా ఉన్న కాంగ్రెస్ నేత కిషోర్ని A8గా మార్చారని మండిపడ్డారు. ఇచ్చిన ఫిర్యాదుతో సంబంధం లేకుండా ఎలా A8గా మార్చారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గుమాలిన కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్న వ్యక్తి ఈరోజు రైతు బంధు ధరణి మీద కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ వాళ్ళు పనినటువంటి కుట్ర, ఈ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ మీకు నెడుతున్నారని ఆయన ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. వయసు పెరిగింది కోదండరెడ్డి గారికి, కానీ మరి బుద్ధి కూడా మందగించిందని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఆయన క్లియర్గా చనిపోయిన వ్యక్తే చెప్పాడు, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను. వాళ్ళ నాన్నగారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే A1గా ఉన్న కిషోర్ గారిని పోలీసులు A8గా మార్చారు. మరి ఎందుకు మార్చారనేది పోలీసులు చెప్పాలి, లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పాలి. ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు A1 నుంచి A8గా మార్చారు? మార్చడానికి వెనకాల ఏ శక్తులు ఉన్నాయి? ఎవరు దీనికి కారకులు? కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్న వ్యక్తి ఈరోజు రైతు బంధు ధరణి మీద కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ వాళ్ళు పనినటువంటి కుట్ర, ఈ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ మీకు నెడుతున్నారని ఆయన ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. వయసు పెరిగింది కోదండరెడ్డి గారికి, కానీ మరి బుద్ధి కూడా మందగించిందని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఆయన క్లియర్గా చనిపోయిన వ్యక్తే చెప్పాడు, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను. వాళ్ళ నాన్నగారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే A1గా ఉన్న కిషోర్ గారిని పోలీసులు A8గా మార్చారు. మరి ఎందుకు మార్చారనేది పోలీసులు చెప్పాలి, లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పాలి. ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు A1 నుంచి A8గా మార్చారు?